సరే అయితే ఒక చిన్న లవ్ స్టోరీ చెప్తానే వినండి. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎంత ట్రూగా ఉంటున్నారో, అమ్మాయిలు అంత చీటింగ్ చేస్తున్నారు. అలా అని ప్రతి ఒక్క అమ్మాయి చీటింగ్ చేస్తుంది అనను. ట్రూగా లవ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సరే అయితే ఈ స్టోరీ వినండి. ఇది ఒక అబ్బాయి లవ్ స్టోరీ అనమాట. ఒక ఊర్లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా డీప్‌గా లవ్ చేసుకుంటూ ఉంటారు. ఒక 7 ఇయర్స్ నుంచి. అయితేనేమో అమ్మాయికి ఒక పాస్ట్ ఉంటదనమాట. పాస్ట్ ఉన్నా కూడా అబ్బాయి అంటాడు, "నీ పాస్ట్ కోసం నాకు అనవసరం. నువ్వు నాతో హ్యాపీగా ఉంటున్నావా లేదా? నేను నిన్ను బాగా చూసుకుంటున్నానా లేదా? నాతో బాగున్నావా లేదా? ఇదే నేను చూస్తాను. నీ పాస్ట్ అది నాకు అవసరం లేదు" అని చెప్తాడు అబ్బాయి. అలానే ఆ అమ్మాయి, అబ్బాయి చాలా సిన్సియర్‌గా లవ్ చేసుకుంటూ ఉంటారు. అలా ఒకరోజు బయటికెళ్తారు ఆ అమ్మాయి, అబ్బాయి కలిసి. వెళ్తే ఆ అమ్మాయి ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తది. వస్తేనేమో ఈ అబ్బాయి అది సడన్‌గా చూస్తాడు. చూడగానే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో ఈ అమ్మాయి చాటింగ్ ఉంటది. వెంటనే ఈ అమ్మాయి అంటది, "నువ్వు నా మెసేజ్ ఎందుకు చూసావు" అని అడుగుతది. ఆ అబ్బాయి అంటాడు, "నువ్వెందుకు ఇంకా తనతో మెసేజ్ చేస్తున్నావు" అని అడుగుతాడు. వెంటనే ఈ అమ్మాయి అంటది, "నేను తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఇంక నువ్వు నాకొద్దు. నేను తనతోనే ఉంటాను" అని చెప్తది. వెంటనే ఈ అబ్బాయి ఇంకేం చేయాలో తెలియక ఫుల్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి వల్ల. ఈ రోజుల్లో ఇలా చాలా వెళ్ళిపోయే వాళ్ళైతే ఉన్నారు డిప్రెషన్‌లోకి. అయినా సరే ఆ అబ్బాయి ఒక ఫేక్ స్మైల్ తన ఫేస్ మీద పెట్టుకొని చాలా హ్యాపీగా ఉన్నట్టు అందరితో నటిస్తూ ఉంటాడు. ఎందుకు బ్రో అలా నటించడం చెప్పండి? ఈ రోజుల్లో అలాంటివన్నీ కామన్. ఇంకా నువ్వు మంచి స్టేజ్‌కెళ్ళి ఆ అమ్మాయికి నువ్వేంటో చూపించాలి గానీ, అలా డిప్రెషన్‌లో ఉండిపోతే ఎలా చెప్పు? ఎదురు దెబ్బలన్నీ తగులుతాయి. అయి నిలిపివేసుకొని ముందుకు వెళ్ళడమే నీ విజయం. తెలుసా? ఎందుకు బాధపడుతున్నావు? ఆ బాధని తీసుకెళ్ళి అమ్మాయి మొహం మీద కొట్టు. అదే నీ కాళ్ళ దగ్గరకొస్తది. అర్థమైందా? బాయ్. ఇంకో స్టోరీతో మీ ముందుకొస్తాను.